హిందూపురంలోని తెలుగు తల్లి విగ్రహం సర్కిల్ ఇది. ఈ సర్కిల్నే మేలాపురం క్రాస్ అని కూడా అంటారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుడేస్ వీడియో. ఈ వీడియోలో మనం హిందూపురంలోని సూగూరు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నాం 2 వీలర్లో. హిందూపురంలోని మేలాపురం క్రాస్ దగ్గర నుంచి మన జర్నీ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు మనం ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరకు చేరుకున్నాం. ఫ్రెండ్స్, ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో. వెల్కమ్ టు హిందూపూర్. ఇక్కడ ట్రాఫిక్ ఉంది, కాస్త స్లోగా వెళ్దాం. కర్ణాటక బస్సు. హిందూపురం కర్ణాటకకు బార్డర్లో ఉన్నది కనుక ఇక్కడ కొంచెం కర్ణాటక బస్సులు ఎక్కువగానే ఉంటాయి. హిందూపూర్, బెంగళూరు కర్ణాటక బస్సులు కొంచెం ఎక్కువగానే ఉంటాయి. అంతేకాకుండా కర్ణాటకలోని కొన్ని ముఖ్యమైన ఊర్లకు ఇక్కడి నుంచి కర్ణాటక బస్సులు ఉంటాయి. ఇక్కడ రోడ్డు కనిపిస్తుంది చూడండి, అలా వెళ్తే పరిగి బస్ స్టాండ్ వస్తుంది. ఇది ఎన్టీఆర్ సర్కిల్. ఇప్పుడు మనం మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇదంతా కూడా షాపింగ్ ఏరియా అండి. హిందూపురంలో ఇదంతా కూడా షాపింగ్ ఏరియా. చూడండి ఎన్ని షాప్స్ ఉన్నాయో. సాయంత్రం పూట ఈ రోడ్డంతా బాగా రద్దీగా ఉంటుంది. అక్కడక్కడ కొన్ని షాప్స్ మూసించారు ఇంకా. స్వీట్ షాప్స్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుడేస్ వీడియో. ఈరోజు మనం హిందూపురంలో ఉన్న సూగూరు ఆంజనేయ స్వామి దేవాలయానికి వచ్చాము. ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో ఫ్రెండ్స్. ఈ దేవాలయం మనకు ఎక్కడొస్తుందంటే హిందూపురం నుంచి బెంగళూరుకి వెళ్ళే రోడ్లో సూగూరు దగ్గర రైట్ టర్న్ తీసుకొని కొంచెం లోపలికి వస్తే ఆంజనేయ స్వామి దేవాలయం ఉందండి. మహిమగల దేవుడు. ఆలయం ముందు భాగం చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంది. పై భాగంలో సీతారాముల విగ్రహాలను ప్రతిష్ఠించారు. విశాలమైన ప్రాంగణంలో నిర్మించిన దేవాలయం. ఆలయ ప్రవేశ ద్వారానికి ఇరువైపులా ఇలా ఏనుగు బొమ్మలను నిర్మించారు.
గుడి ఆవరణలో ఉన్న పంచముఖ వినాయకుని విగ్రహం. సూగూరు ఆంజనేయ స్వామి. ఇంకా వాకిళ్ళు తీయలేదు. డోర్స్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకుందాం. చాలా రకాల పూలతో అలంకరించారు. అంతలోపు మనం గుడి ఆవరణ చూద్దాం. జమ్మి వృక్షం, జమ్మి వృక్షం దగ్గర పూజలు చేశారు. ఎంతో విశాలంగా ఉన్న గుడి ఆవరణ ఇది. ఒకవైపు నాగప్రతిమలు ఉంచారు. భక్తులు స్వయంగా పూజలు చేసుకోవడానికని ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. తమలపాకుల మాలలతో, పూలమాలలతో ఆంజనేయ స్వామికి భక్తి శ్రద్ధలతో భక్తులు పూజలు చేశారు. సువిశాలమైన ప్రాంగణం. ఆలయ ధ్వజస్తంభం. గుడి ప్రహరీ గోడలపై ఉన్న రామాయణంలోని ఘట్టాలను చిత్రాలుగా చూద్దాం. ఈ చిత్రంలో ఆంజనేయ స్వామి తన హృదయంలో కొలువున్న శ్రీ సీతారాములను భక్తిభావంతో ప్రదర్శిస్తున్నాడు. తరువాతి చిత్రం పంచముఖ ఆంజనేయ స్వామి. అష్టభుజములు కలిగిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సముద్రంలో కూర్మం మీద కూర్చున్నట్లుగా చిత్రించారు. తర్వాతి చిత్రం ఆంజనేయ స్వామి ఆకాశ మార్గంలో సంజీవ పర్వతాన్ని తీసుకొస్తున్నట్లుగా చిత్రించారు. సంజీవని పర్వతాన్ని తీసుకొస్తున్నారు. తర్వాతి చిత్రం సీతమ్మను చూడడానికని లంకకు వెళ్ళిన ఆంజనేయ స్వామి లంకా దహనాన్ని చేస్తున్నట్లుగా ఈ చిత్రంలో చూడొచ్చు. లంకా దహనం. లంకలో సీతమ్మ వారిని వెతికిన ఆంజనేయుడు తను రాముని రాయబారినని చెప్పగా రాముని కోసం తన గుర్తుగా సీతాదేవి చూడామని ఆంజనేయుని చేత ఇచ్చి పంపిస్తుంది కదా, అదే ఈ సన్నివేశం. ఆ తర్వాత చిత్రం లంకలోకి అడుగుపెట్టిన ఆంజనేయుణ్ణి లంకిని అనే రాక్షసి అడ్డగిస్తుంది. ఆ రాక్షసితో పోరాడే సన్నివేశం ఇది. తర్వాత చిత్రం సప్త సముద్రాలు దాటి లంకలోకి ఎవరు వెళ్ళగలరని సంశయిస్తున్న ఆంజనేయుణ్ణి వానరులందరూ అందుకు నీవే సమర్థుడవని తన శక్తులను గుర్తు చేస్తారు కదా, ఈ సన్నివేశం అదే. లంకలో సీతమ్మ వారు రాముని కోసం తను గుర్తుగా ఇచ్చిన చూడామణిని ఆంజనేయ స్వామి రామునికి చూపిస్తాడు కదా, బహుశా ఈ సన్నివేశం అదే అయి ఉంటుంది. తర్వాత చిత్రం
మొదటిసారిగా అడవిలో ఆంజనేయ స్వామి రామలక్ష్మణులకు తారసపడతాడు కదా, బహుశా ఈ సన్నివేశం అదే అయి ఉంటుంది. ఇలా గోడలపై ఎంతో అందంగా చిత్రించారు. తర్వాత చిత్రం రావణాసురుడు సీతమ్మ వారిని అపహరించుకొని వెళ్ళేటప్పుడు తన ఆభరణములను జారవిడుస్తుంది కదా, అవి ఆంజనేయ స్వామి చేతుల్లోకి పడతాయి. తర్వాత చిత్రం ఇక్కడ బహుశా సుగ్రీవుడు, ఆంజనేయ స్వామి ఇంకా జాంబవంతుడు ఉన్నారు. ఈ చిత్రంలో వారిని చూడొచ్చు. తర్వాత ఆంజనేయ స్వామి తన చిన్నప్పుడు ఆకాశంలో సూర్య భగవాను చూసి సూర్యుడిని ఒక పండులా భావించి తినడానికని ఆకాశంలోకి ఎగురుతాడు కదా, ఈ సన్నివేశం అదే. ఇలా రామాయణంలోని కొన్ని ఘట్టాలను గోడలపై ఎంతో అందంగా చిత్రించారు. సూగూరు ఆంజనేయ స్వామి దర్శనం. చూశారు కదండి, సూగూరు ఆంజనేయ స్వామి వారి దేవాలయం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ షేర్ అవర్ వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ బై ఫ్రెండ్స్.